60, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత భారత పార్లమెంట్లో అవ్వచ్చు, రాష్ట్ర శాసనసభ అవ్వచ్చు, అమెరికా పార్లమెంట్లు, జపాను, అన్ని దేశాల పార్లమెంట్లో 60, 70, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక టెన్షన్ మొదలవుతుంది. ఈ సంవత్సరం మా గవర్నమెంట్ వస్తుందా రాదా, మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలం. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత మాకు మంత్రి పదవి వస్తుందా, ముఖ్యమంత్రి అవుతానా, ప్రధానమంత్రి అవుతానా, అమెరికా దేశ అధ్యక్షుని అవుతానా అని వాళ్ళకి ఎప్పుడు టెన్షన్ మొదలవుతుందంటే 60, 70, 80 సంవత్సరాల తర్వాత వాళ్ళకి టెన్షన్తో ఫీల్ అవుతున్నారు. 60, 70 సంవత్సరాలకి మన దేశంలో ఇంచుమించుగా చాలామంది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు. 60, 70, 60 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళ ఇటువంటి పోరాట తత్వం ఏమీ తగ్గుతలేదు. వాళ్ళు 60, 70, 80 సంవత్సరాల్లో అంత పోరాటం చేసినప్పుడు వాళ్ళ వయసులో ఎంత పోరాటం చేస్తుంటారో ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. మొన్న అమెరికా అధ్యక్ష ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్లో ట్రంప్ 75, 76 సంవత్సరాలు ఆల్రెడీ ఒకసారి వన్ టర్మ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. అప్పటికి అతని వయసు 70 సంవత్సరాలు, ఇప్పుడు 75, 76 సంవత్సరాలు. ఎక్కడ వణుకు లేదు. అదే పోరాటం చేసుకుంటా మొత్తం యవనస్తులు మొత్తం అందరినీ పక్కన పెట్టి అమెరికా అధ్యక్షుడి కింద రేపు జనవరి 21ని ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు 70, 74 సంవత్సరాల వయసు, ఎక్కడ ఏం తగ్గలేదు. యవ్వనంలో ఎలాగైతే ఎంతైతే పోరాట తత్వంతో ఉన్నాడో ఇప్పుడు అదే పోరాట తత్వంతో ఉన్నాడు. అసెంబ్లీ మొత్తం ఇంచుమించుగా అందరూ 60, 70 సంవత్సరాల తర్వాతే ఉన్నారు తప్ప బిఫోర్ 60 ఇయర్స్ ఎవరూ లేరు. అమెరికా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, అన్ని దేశ రాజ్యాంగాల్లో పార్లమెంట్లో అన్ని ఆటల్లో కూడా అలాగే ఉన్నారు. కానీ మనం అయితే ఒక 18, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరూ కూడా ముసలోళ్ళ కింద ఎదురవుతున్నారు. ఇది అందరూ ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి, మనకంటూ ఒక గురి ఉండాలి. అప్పుడు మనం ఏం సాధించాలి ఏంటి అన్నది మనకంటూ ఒక విధానం ఉన్నప్పుడు, మనకు ఒక కమిట్మెంట్ ఉన్నప్పుడు నీ జీవితం నీకు ఒక మానసిక ఆనందం కలుగుతుంది. నీకు ఒక కమిట్మెంట్ లేదు, ఒక లక్ష్యం లేదు, ఏమీ లేదు, మన జీవితం అగమ్యచారంగా మిగిలిపోతుంది. ఈరోజు ఎంతోమంది పడుతున్నారు, కానీ కొంతమందినే ఈ సొసైటీ గుర్తించుకుంటుంది. అంటే వాళ్ళ ఒక లక్ష్యం ఉంది, వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి. ఎవరైతే లక్ష్యం లేదో, ఎవరికైతే స్కిల్స్ లేదో వారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు మరణించారో ఎవరికే తెలియదు. లక్ష్యంతో మనం కానీ ముందుకు అడుగులు వేస్తే కనుక మనలో ఒక ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగే మనలో మానసిక ఆనందం. ప్రతి వ్యక్తి రాత్రులు పడుకునే ముందు ఈరోజు నేను ఏం చేశాను అని ఒక మనకు ఆలోచన విధానం కలుగుతుంది. ఈరోజు నేను సాధించాను అంటే నీకు నిద్ర బాగా పడుతుంది. ఇది నీకు సాధించలేదు అంటే ముందు తాగి పడుకోవాలి. నిద్ర పడక చాలామంది రాత్రులు డ్రింకింగ్ చేస్తారు. అంటే నువ్వు ఉదయం అంతా నువ్వు చేసావు, అది నీకు నచ్చలేదు. అదే నువ్వు చేసిన పని నీకు నచ్చుంటే నీకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈరోజు మనం సంపాదించవలసింది ఆస్తులు కాదు, నాలెడ్జ్, స్కిల్స్. 100 ఎకరాల పొలం ఉన్నవాడి కన్నా సరే నాలెడ్జ్ ఉన్నవాడు చాలా గొప్పవాడు అవుతాడు. పొలం ఉన్నవాడు మంచిదే, ఒక 50 మంది 100 మంది బతుకుతారు దాని మీద. కానీ నీలో నాలెడ్జ్, స్కిల్స్ ఉంటే ఇంచుమించుగా లక్షల మందికి ఉపాధి కల్పించగలుగుతావు. ఆ స్కిల్స్ ఈరోజు నేను డెవలప్మెంట్ చేసుకోవాలి. మన ఊరు, మన గ్రామం, మన ప్రదేశాలు వచ్చి బయట వాళ్ళే వచ్చి ఎవరు కూడా వాటిని అభివృద్ధి చేయరు. ఎవరికి వాళ్ళే అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పుడు జరుగుతుంది? నీలో స్కిల్స్ ఉన్నప్పుడు జరుగుతుంది. ప్రపంచంలో మొత్తం చాలా దేశాలు అభివృద్ధి చెందినాయి, ఇంకా అభివృద్ధి చెందలేదు. మన ఇదిలో రోడ్లు లేవు, సరైన వసతులు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ ఎవరో వచ్చి గవర్నమెంట్ వచ్చి నీకు అన్నీ తెచ్చి ఇవ్వదు. నెలకు 1500 కోసం మన హామీ ఇచ్చారంట. ఆ 1500 కోసం ఎదురు చూస్తున్నారు. 50 సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ అని చెప్పారంట. ఆ పెన్షన్ చెప్పారు, ఇప్పుడు ఇస్తారు గవర్నమెంట్ అన్నీ చక్కబడిన తర్వాత. ఆ పెన్షన్ కోసం 50 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. నీకు నాకు బాధ్యత ఉండాలి. ఫస్ట్ ప్రతిదీ గవర్నమెంటే చేయదు. నువ్వేం చేసావు సొసైటీకి, నేనేం చేశాను సొసైటీకి. చేయాలంటే మనలో ఒక నాలెడ్జ్ ఉండదా, స్కిల్స్ ఉండదు, అవి ముందు డెవలప్మెంట్ చేసుకోవాలి. 12వ శతాబ్దంలోనే బ్రిటన్, లండన్ మొత్తం అన్నీ డెవలప్మెంట్ అయినప్పుడు ఇప్పుడు మనకి 21వ శతాబ్దం వచ్చింది. ఆయన గ్రామాల్లో రోడ్లు ఎవరేస్తారు? ఎవరు వేయరు. ఎవరి ఊరికి వాళ్ళే బాధ్యత తీసుకొని నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఆస్తుల మీద కాకుండా స్కిల్స్ మీద ఫోకస్ పెడితే ఒక వ్యక్తి ఒకే రోజు
వందల వేలు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈరోజు జనం పెరిగిపోతున్నారు కానీ అలా స్కిల్స్ లేవు. ఏ స్కిల్స్ లేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? ఇంకే దేశం ఏం పోబడతాయి? అవే మట్టి రోడ్లు, డ్రైనేజీలు లేవు, సరైన మౌలిక వసతులు లేవు, ఏమీ లేవు. ఆ తిండి కూడా సరిగా లేదు. మరి మిగతా దేశం వాళ్ళేమో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు, మనకేమో ఏమీ లేదు. దేవుడు వాళ్ళకే ప్రత్యేకమైన ప్యాకేజీ ఏమీ పంపించలేదు పైనుంచి. దేవుడు ఎవ్వరికి ఏమీ పంపించడు. పంచిపోతాలు ఉంటాయి, మొత్తం సృష్టి మొత్తం ఆధీనంలో ఉంటుంది. నువ్వు ఎంతవరకు వెళ్ళాలనుకుంటావు అంతవరకు వెళ్తే నీకు ఈ పంచిపోతాలు సహాయం చేస్తాయి. నువ్వు తినేసి పడుకొని నాకు 1 ఎకరం పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది, నాకు పెన్షన్ వచ్చింది, నాకు డ్వాక్రా వచ్చింది, నువ్వు ఇలా కాలం గడిపుకుంటూ వెళ్ళిపోతే నువ్వు పుట్టావో పోయావో ఉన్నావో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి మానవ జీవితం అనేది ఒక అద్భుతం. అరిస్టాటిల్ గారు చెప్పారు, దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మందులతోని, డ్రగ్స్ తోటి ఇలాగ రకరకాలుగా దాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటే మొత్తం దేశం మొత్తం వ్యాధులతోని చాండాలంగా తయారైంది ఈరోజు దేశం. ప్రతిదీ రాజకీయ నాయకులే చేయలేరు. కాబట్టి ప్రతి ఒక్కరి మీద కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యత మనం ఏం చేయాలి? నిర్వర్తించాలి. ఆరోగ్యాన్ని పోగొడేసుకొని విచ్చలవిడిగా జలసాలు చేసేసుకుంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదా? వాళ్ళకి భారత పార్లమెంట్లో కూర్చున్న 545 మంది పార్లమెంట్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు వీళ్ళందరికీ 700 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 100 నుంచి 200 ఎకరాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎంజాయ్ చేయలేరా? ఎందుకు అక్కడ పోరాటం చేస్తున్నారు? ఒక జిల్లాని, ఒక రాష్ట్రాన్ని కొనేసి అంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు మానవ జీవితం అంటే పోరాటం. ఆ పోరాటం లేదు ఈరోజు. ఏదో సాధించేసినట్టు తిరుగుతున్నాం. నువ్వవచ్చు, నేనవ్వచ్చు, అందరం కూడా. కాబట్టి ఇది కాదు జీవితం. జీవితాన్ని ఒక నూతనమైన మార్గంలో తీసుకెళ్ళండి. స్వామి వివేకానంద లాంటి ఇన్స్పిరేషన్గా తీసుకోండి. అరిస్టాటిల్, ఐన్స్టీన్, మనకు శాస్త్రవేత్తలు కావాలి, మేధావు గల రాజకీయ నాయకులు కావాలి. ఎందుకంటే ఇప్పుడు దేశాన్ని ఇప్పుడున్న జనాభానికి మౌలిక వసతులు అందించాలంటే మనకి మేధావులు చాలా అవసరం. కాబట్టి అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలంటే జపాన్, చైనా దూసుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా చైనా తయారు చేసిన వస్తువు ఉంది. కానీ నువ్వు తయారు చేసిన వస్తువు, నేను తయారు చేసిన వస్తువు ఎవరి చేతిలోనూ లేదు. చాలా సిగ్గుపడవలసిన విషయం. ఏదైనా కొత్త వచ్చింది వెంటనే వాడతాం, కానీ అది ఎవరు కనిపెట్టారు, ఎక్కడ కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు అని ఒక్కడు కూడా ఆలోచించడం, వాడేసుకోవడమే. నెక్స్ట్ జనరేషన్ నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? దేశానికి మనం పెద్దగా మనం చేయకపోని, కానీ దేశం యొక్క పరువుని తీయకూడదు. భారతదేశం అంటే ప్రపంచంలో మంచి పేరుంది. గాంధీ పరంగా అవ్వచ్చు, స్వతంత్ర ఉద్యమ నాయకుల పరంగా అవ్వచ్చు, క్రీస్తు పూర్వం అవ్వచ్చు, క్రీస్తు శకం అవ్వచ్చు, ఆ పేరుని చెడగొట్టకూడదు కదా ఈరోజు మనం. కాబట్టి ప్రతి ఒక్కరూ నాలెడ్జ్ని, అలాగే దేశం కోసం, కుటుంబం కోసం, గ్రామం కోసం, ఎందుకు మన దేశం వెనకబడిపోతుంది, ఎందుకు వారి దేశాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి, ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే కనుక ఈ జనరేషన్ కాకపోతే నెక్స్ట్ జనరేషన్ అయినా మనం ప్రపంచానికి పోటీ ఇవ్వచ్చు. ఈరోజు పోటీ ఇవ్వలేకపోతున్నాం. చాలామంది దేనికి ఎందుకు బతుకుతున్నారు ఏంటనేది కూడా చాలామందికి తెలియదు. కాబట్టి ప్రతి విషయం బుక్స్ చదవండి, స్వామి వివేకానంద కోసం తెలుసుకోండి, అంబేద్కర్ కోసం తెలుసుకోండి, మా మేధావులు, ప్రపంచ మేధావుల కోసం తెలుసుకోండి. దేశాన్ని ఎలా ముందుకు నడిపించాలి, ఒక్క ప్రభుత్వాన్నే కాదు ఈ బాధ్యత, ప్రతి ఒక్కరిది ఈ బాధ్యత. కాబట్టి నేను 50 లక్షలు సంపాదిస్తాను, 1 కోటి రూపాయలు సంపాదిస్తాను, నేనే ఊళ్ళో గొప్ప, ఆ మెంటాలిటీ తీసేయండి. ఆస్తులు కాదు కావాల్సింది, స్కిల్స్ కావాలి మనకు. ఫస్ట్ ఒక సైంటిస్ట్గా తయారవు, ఒక అపర మేధావిగా తయారవు, అప్పుడు 10 మందికి ఉపయోగపడు. అంతేదో నా బ్యాంకులో 50 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, నేనేం చెప్పి తిరగడం కాదు. ఎవరో తయారు చేసిన బళ్ళు వేసుకొని మనం తిరగడం కాదు. మన బండి 10 దేశాల్లో మనం తయారు చేసిన వస్తువులు ఉండాలి. ఆ విధంగా మన నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్ళిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు అవ్వచ్చు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అన్ని దేశాలకు వెళ్ళిపోయి అక్కడ ఉన్న కంపెనీలు తీసుకొస్తున్నారు. మన దేశంలో ఎంతమంది యువత ఉంది, ఒక్క కంపెనీ కూడా పెట్టలేరు ఎవరని. కవులు చెప్పమంటే బోల్డ్ కవులు చెప్పుకొచ్చేస్తాం పొద్దునుంచి సాయంత్రం వరకు. ఏదో సినిమాలు చూసి సినిమాలో హీరోలు ఫాలో అయితే మనకు ఆదాయం రాదు. ఆదాయం రావాలంటే ఆదాయం వచ్చి పనులు చేయాలి. ఆదాయం వచ్చి పనులు చేయాలంటే మనలో నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి దేనికైనా ఒక కమిట్మెంట్ ఉండాలా, ఒక లక్ష్యం ఉండాలా, మనకంటూ ఒక స్థిరత్వం ఉండాలా, మనకంటూ ఆత్మవిశ్వాసం ఉండాలా, మనకంటూ స్టెబిలిటీ, స్థిరత్వం ఉండాలి. అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలవు. నీ కుటుంబాన్ని నిన్ను నువ్వుగా ప్రజెంటేషన్ చేసుకోవాలో, 10 మందికి ఉపయోగపడతావు, దేశం కూడా బాగుపడుతుంది. ఇప్పుడు అలాంటి వ్యక్తులు మనకి దేశానికి చాలా ముఖ్యం. కాబట్టి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారని ఇది మీకోసం.